త్వరగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పునర్వ్యవస్థీకరించడానికి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇందులో భాగంగా పార్టీ కీలక స్థానాల్లో ఉండే నాయకులను ఆయన మారుస్తున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా రాయలసీమకు చెందిన అది కూడా ఇరుగు పొరుగు జిల్లాల వారైన 3 నాయకులకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా అవకాశం కల్పించడం విశేషం. వీరిలో పార్టీ పరాజయం వెనుక కీలక కారకులలో ఒకరుగా ముద్రపడిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మరింత పెద్ద బాధ్యతలోకి తీసుకోవడం కూడా వివాదాస్పదం అవుతోంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత ఎన్నికల్లో ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేశారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఆయన మీద వ్యతిరేకత ఉందని సర్వేల్లో తేలడంతో కొడుకు మోహిత్ రెడ్డిని అక్కడ పోటీ చేయించారు. తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే పరాజయం పర్వం కేవలం వారితో మాత్రమే కాకుండా చెవిరెడ్డి పుణ్యమా అని పార్టీ అంతటికీ వ్యాపించింది అని ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి స్వయంగా తన ఫీడ్బ్యాక్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన అనేక ఎన్నికల సర్వేలు చెవిరెడ్డి సారథ్యంలోనే సాగాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక అతిపెద్ద యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకొని వ్యక్తులను నియమించుకొని రాష్ట్ర వ్యాప్త సర్వేలకు సారథ్యం వహిస్తూ వచ్చారు. ఆ రకంగా పార్టీ తీసుకునే నిర్ణయాలు చాలా వాటి వెనుక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కీలక హస్తం ఉంది. పార్టీ వ్యూహాల నిర్మాణంలో చెవిరెడ్డి చేయించిన సర్వేల ప్రభావం కూడా ఉంది. వీటన్నిటి నేపథ్యంలో పార్టీ పరాజయానికి చెవిరెడ్డి కూడా కారణమయ్యారు అనే ఆరోపణలు ఉన్నాయి. సర్వేలలో వచ్చిన ఫలితాలను ఉన్నది ఉన్నట్టుగా కాకుండా అధినేత సంతోషం కోసం మార్చి తెలియజేస్తూ తద్వారా పార్టీకి చేటు చేశారు అనే ప్రచారం కూడా ఉంది. అలా చెవిరెడ్డి మీద సొంత పార్టీలోనే అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ ఆయనకు సంస్థాగత ప్రమోషన్ ఇచ్చి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించుకోవడం వెనుక జగన్ ఆంతర్యం ఏమిటో ఎవ్వరికీ బోధపడటం లేదు. ఓటమికి సారథ్యం వహించిన టీం సభ్యులకు మరింత కీలక స్థానాల్లోకి తీసుకొని ఏ రకంగా పార్టీని విజయం వైపు నడిపించాలని జగన్ అనుకుంటున్నారో తెలియటం లేదు అని పార్టీ కార్యకర్తలే విస్తుపోతున్నారు.